ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు. ఈ ఊర్లో డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, పైరవీలు, సినిమాలు, సెటిల్మెంట్లు, ఇంకా ఎన్నో దారులు. కానీ అన్ని దారులు సలాం చేసేది దలాల్ స్ట్రీట్కి. 29 అంతస్తుల బిఎస్సి బిల్డింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వెల్కమ్ టు బాంబే, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. भैया थैंक यू. ने कहा है कि ब्लू मून शेड्स एक हफ्ते में बढ़ जाएंगे. हर्षा भाई ने ठीक ही बोला था. हर्षा भाई उर्फ हर्षा मेहरा, బిఎస్సి కా బచ్చన్, ద బిగ్ బుల్. స్టాక్ మార్కెట్ ఒక సముద్రం అయితే దాంట్లో అతను ఒక తిమింగలం. 90% న్యూస్ పేపర్ కొనే వాళ్ళు చదివేది ఫస్ట్ పేజ్, ఇంకా స్పోర్ట్స్ పేజ్. అలాంటి వాళ్ళకి బిజినెస్ పేజ్ ని అలవాటు చేశాడు. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళకి, ఆటో డ్రైవర్స్ కి కూడా స్టాక్ మార్కెట్ ని పరిచయం చేశాడు. కళలు కనడానికి భయపడే కళ్ళకి కళల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు. కానీ ఈ కథ అతని గురించి కాదు, నా గురించి. మై నేమ్ ఇస్ భాస్కర్. Mr. Bhaskar, I am Lakshman Rao, Chief Investigation Officer from CBI. మీరు మాతో బ్యాంక్ రావాలి. బ్యాంకా? బట్ నేను. యూ హ్యావ్ టు కమ్. సార్ కొంచెం స్నానం చేసి. పళ్ళుతోమేరా? చాలు, గెట్ ఇన్ ద కార్. చలో. ఓపెన్ కరో. ఎవరు మీరు? సిబిఐ. ఓపెన్ చేయి. రామ్జీ సార్ మీరా? ఓపెన్ చేయి. ఓకే సార్. సెక్యూరిటీ లైట్స్ ఆన్ చేయి. ఓకే సార్. అకౌంట్స్ మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. యూ సిట్ హియర్. భాస్కర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ప్రింట్అవుట్స్ తీయండి. ఓకే సార్. అసలు ఏంటి సార్ ఇదంతా? స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను. మీ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు బ్యాంక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేశారని, సెక్యూరిటీస్ అండ్ బ్యాంక్ రిసీట్ ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని, దట్స్ వై సిబిఐ ఇస్ హియర్ టు ఎంక్వైర్ దట్ మ్యాటర్. హలో సార్, మీ వైఫ్ ఫోన్ చేశారు. సుమతి, ఎవరో సిబిఐ వాళ్ళంట. ఇల్లంతా వెతుకుతున్నారు, చిందరు వందరు చేస్తున్నారు. కంగారు పడకు, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. కోఆపరేట్ చేయి. ఉంటాను. ఎక్కడి నుంచి మొదలెడదాం? సెక్యూరిటీ, సార్ జనరేటర్ ఆన్ చేయి. రిపేర్లో ఉంది సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎలక్ట్రీషియన్ రావాలి సార్, ఒక అరగంట పడుతుంది. త్వరగా పిలుచుకురా. టీబీటీఎస్ వెళ్ళమంటారు సార్? హేయ్, ముందా ఫ్యూజ్ సంగతి చూడవయ్యా. ఓకే సార్. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మై నేమ్ ఇస్ భాస్కర్ కుమార్. మగధ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. నా జీతం 6,000 రూపాయలు. బ్యాంక్లో నాకున్న అప్పు 36,000 రూపాయలు. మగధ బ్యాంక్ 1980లో బ్యాంక్ జాతీయకరణ నుంచి తప్పించుకున్న అతి కొద్ది ప్రైవేట్ బ్యాంకుల్లో మాది ఒకటి. ఈయనే మా కరెంట్ చైర్మన్ రాజ్వీర్ లోకండి. ఓకే సార్. గతమ్మ, మీ అమ్మాయికి జ్వరం తగ్గిందా? తగ్గింది భాస్కర్, థ్యాంక్ యూ. అమ్మయ్యా. మ్యామ్, నిన్న మీరు ఇచ్చిన స్వీట్స్ చాలా బాగున్నాయి. ఇంట్లో అందరికీ నచ్చాయి. భాస్కర్. ఈయనే రీజనల్ మేనేజర్ హిమాంశు సార్. మహా కోపిష్టి. అంతా ఓకేనా? తల తింటున్నాడు.
Really proud of you. Good job, Bhaskar. Good job. థ్యాంక్ యూ సార్. Try and get more FDs for the bank. Bank growth లోనే నీ గ్రోత్ కూడా ఉంది. అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ అతీష్ కుల్కర్ని సార్ ఇంకో నెలలో రిటైర్ అవబోతున్నారు. ఒకవేళ నేను ఇయర్ అండ్ టార్గెట్స్ మీట్ అయితే ఆ పోస్ట్కి నన్ను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానని హిమాంశు సార్ ప్రామిస్ చేశారు. నారాయణ గారు వచ్చారా? రాలేదు సార్. రాలేదా? సారీ నారాయణన్ సార్ వాల్ట్ మేనేజర్ ఎప్పుడు టైంకి రా, బ్యాంక్ టైం అయ్యే వరకు ఉండదు. ఎంత? 25 lakhs సార్. ఇవి బ్యాంక్ లెడ్జెస్, బ్యాంక్ తాలూకు అకౌంట్స్ అని దీంట్లో రాస్తాం. నెలాఖరికి కంప్యూటర్లో ఎక్కిస్తాం. 6 నెలలకి ఒకసారి మొత్తం రిపోర్ట్ రాసి రిజర్వ్ బ్యాంక్కి సబ్మిట్ చేస్తాం. భాస్కర్, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి ఎవరో వస్తున్నారు. నేను కొంచెం అర్లీగా వెళ్ళిపోవాలి. వాళ్ళలో క్యాష్ జమ చేయడం నువ్వు చూసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. జిఎం వినోద్ సార్, ఏజిఎం శ్రీకాంత్ సార్. ఈ బ్యాంక్ ఈ వీళ్ళే మెయిన్ పిల్లర్స్. గత 3 yearsగా నేనే బెస్ట్ ఎంప్లాయీని. ఈ అవార్డ్స్ని చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మారుతి 800 నా ఫేవరెట్ కార్. ఎవడో కార్ లోన్ డిఫాల్ట్ అయ్యాడని బ్యాంక్ సీజ్ చేసింది. ఒక 6 నెలలుగా ఇక్కడే ఉంది. అది నువ్వు కొనాలంటే ముందు బ్యాంకులో తీసుకుని లోన్ తీర్చాలి. సాంబా నా బెస్ట్ ఫ్రెండ్. 10th వరకు కలిసే చదువుకున్నాం. నేను పాస్ అయి క్యాషియర్ అయ్యాను, వీడు ఫెయిల్ అయి ప్యూన్ అయ్యాడు. మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. నాకు ఒక సైడ్ బిజినెస్ కూడా ఉంది. రోజు బ్యాంక్కి కొన్ని 100 మంది వస్తుంటారు. వాళ్ళలో చాలా మందికి చెక్ రాయడం కూడా రాదు. మేడం ఈ ఫామ్ భర్ దోనా. నెక్స్ట్ కౌంటర్. అలా నిర్లక్ష్యానికి గురైన కస్టమర్స్కి నేను హెల్ప్ చేస్తుంటాను ఫర్ నామినల్ ఫీ. నా పేరు యాంటనీ. ఇది నా లోన్ అప్లికేషన్. లోన్ అమౌంట్ ఎంత? 2 lakhs. తనఖా ఏం పెడుతున్నారు? ఏం లేవు సార్, అన్నీ పోయాయి. కావాలంటే పోర్ట్లో ఉన్న ట్రేడింగ్ లైసెన్స్ కార్డు ఉందండి. ఇది సరిపోదు సార్. సార్ ప్లీజ్ సార్. నెక్స్ట్. ఇదే నేనుండే కాలనీ. ఇక్కడ చాలా మందికి నేను కావాల్సిన వాడిని. ఇష్టం వల్ల కాదు, అప్పుల వల్ల. ఇతనికి 750, అతనికి 550, ఆమెకి 1000 రూపాయలు. అరుస్తున్నాడు చూడండి, వాడి దగ్గర 1200. పటేల్ భాయ్ 10,000. పటేల్ భాయ్ और थोड़ा टाइम दे प्लीज. फिर शुरू करा साला. भाई नेक्स्ट मंथ इंटरेस्ट है ना कट्टకపోతే मैं क्या हूं दिखा दूं तुम्हारे को. షూర్ భాయ్, బిల్కుల్ బిల్కుల్. నెక్స్ట్ మంత్ పక్కా. థ్యాంక్ యూ భాయ్. ఇదే బాంబే టౌన్ సైడ్లో నాకు ఉన్న ఇల్లు. నాన్న కట్టించింది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న తమ్ముడు. నా వల్ల కాదు. టైం పాస్కి డిగ్రీ చేస్తున్న చెల్లి. అమ్మ చిన్నప్పుడు చనిపోయారు. నాన్న ప్రహ్లాద్ కుమార్, బాంబేలో ఒకప్పుడు పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. కానీ ఇప్పుడేం లేదు. 10 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్తో బిజినెస్ చేసి మోసపోయారు. పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. మోసపోయానన్న బాధతో ఆయన అందరితో మాట్లాడటం మానేశారు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. నా బలం, నా భార్య. ఎప్పటికైనా హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టాలన్నదే తన కళ. ఓకే పెట్టాను. ఇదిగోండి. వీడే నా 6 ఏళ్ల కొడుకు కార్తిక్. ఈరోజు స్కూల్ ఎలా ఉంది నాన్న? 50 రూపాయలు. డ్రెస్ చేంజ్ చేద్దామా? చేద్దాం. కార్తీక్ వెళ్ళి టీషర్ట్ వేసుకో. అబ్బా ఎప్పుడు ఇదే టీషర్టా? హీరోలా ఉంటావు, వేసుకో. మళ్ళీ లేట్ అయితే అరుణ్ బావ కేక్ కటింగ్ మిస్ అవుతావు. నువ్వు రెడీయా? ఆల్మోస్ట్. ఓకే.